వందనం పథకంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది అర్హులుగా గుర్తించి వారికి నిధులు మంజూరు చేయడం ఎంతో బాగుందని, కానీ కొన్ని లోపాల వల్ల అర్హులైన చాలామందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని సరిచేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బడికి వెళ్ళే పిల్లలందరికీ ఈ పథకం ఎంతో బాగుంటుందని, కానీ అర్హులుగా కొంతమంది లేకపోవడం బాధిస్తుందని వివరించారు. పేదలైన వారికి ఈ విషయంలో న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకంలో మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ఈ మేరకు ఆయన డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు ఎస్ మల్లి సార్. నా పేరు. మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. మన ఈరోజు గ్రీవెన్స్ రోజు మన అమ్మకి తల్లికి వందనం కార్యక్రమంలో ప్రభుత్వం వారు 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అందుకు స్కూలు అభివృద్ధి కోసం 2,000 రూపాయలు కట్ చేశారు. మంచిదేను. ఈ పథకం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ముగ్గురికి ఇస్తారు. ఎంతమంది ఉన్నా ఇస్తున్నారు. ఇది చాలా ఒక్కొక్క ఇంట్లో 30,000, 40,000 కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు చిన్న సమస్యలు వచ్చి అందులో కఠిన నిబంధనలు పెట్టినారు. వాళ్ళ ఇంట్లో కానీ 4 చక్రాల బండి కానీ, ఏదైనా వాహనం కానీ, కరెంటు బిల్లు కానీ, భూమి కానీ ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళు ఆ తల్లికి వందనం చాలా కట్ చేస్తున్నారు. అది లేకుండా చేయటం వల్ల ఏంటంటే టౌన్లో ఎస్సీ ఎస్టీ కాలనీ వాళ్ళు ఉపాధి కోసం కార్లు కొనుక్కొని ఆ కార్లు నడుపుకుంటూ ఉన్నారు. ఆ నడుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సచివాలయంలో వాళ్ళ పేరు మీద కార్లు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇది రావటం లేదు. ఆ తల్లికి వందనం రావటం లేదు. ఇది ఆ విధంగా కట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎండాకాలము కొంచెం ఏసీ పెట్టుకున్న 300 పైన వాల్టేజ్ వస్తుంది. దానివల్ల కూడా సచివాలయంలో బోర్డు వేశారు, మీకు తల్లి వందనం డబ్బులు రావటం లేదు ఈ కారణం వల్ల అని చెప్తున్నారు. కాబట్టి ఈ కారణాలన్నీ సడలించాలని, పేదోళ్ళని ఎస్సీ ఎస్టీ కాలంలో మినహాయించాలని మేము మనవి చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఏ పేదోళ్ళ కోసం అయితే ఈ పథకం పెట్టారో ఆ పేదోళ్ళకే దక్కాలి. ఎందుకంటే ఆ దక్కడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. విద్యను అభివృద్ధి చేయొచ్చు. దాని ఆధారాన్ని తల్లిదండ్రులు కొంచెం ఆర్థిక ఉపాధి కూడా దొరుకుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. దాన్ని బిడ్డ కూడా బడికి పోయి అన్ని పుస్తకాలు కూడా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయొచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఈ ఉద్దేశాలు వాళ్ళు వెనకలాగినట్టు అవుతుంది ఈ పరిస్థితి. కాబట్టి ఆ పేద వర్గాలకి ఈ పథకం ఇంకా ప్రైవేటు పాఠశాలకు కావాలంటే తీసేయండి. ప్రైవేట్ పాఠశాలకి కోటీశ్వరులు, కోట్లాధిపతులు వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు పెట్టుకున్నారు. అట్టోళ్ళను పరిశీలించి ఆర్థికంగా బాగా బలోపేతమైనటువంటి వాళ్ళందరూ కూడా తీసేసి ఇది మామూలు నిరుపేదలైనటువంటి వాళ్ళకి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా తద్వారా విద్యార్థులు కూడా పెరుగుతారు, విద్యార్థులు కూడా అభివృద్ధి అవుతారు, విద్య అభివృద్ధి అవుతుంది. వాళ్ళ పిల్లవాడు కడ వరకు డిగ్రీ వరకు బాగా సవ్యంగా చదువుకుంటాడు. మంచి పద్ధతే. కానీ మధ్యన ఈ లొంకలు పెట్టడం వల్ల ఆ కొంత పథకం పోతుంది. చాలా మందికి కూడా డబ్బులు పడ్డాయి కానీ డబ్బులు కూడా క్రియేట్ కావట్లేదు బ్యాంకుల్లో. కాబట్టి ఎన్ని పరిశీలించాలి. ఈ సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఈ ఆర్డీఓ గారు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇది ఎందుకు గ్రీవెన్స్ డే పెట్టింది? ఈ గ్రీవెన్స్ డే పెట్టిన వాళ్ళందరినీ వదిలేసి వేరే చోటకు పోతున్నారు అధికారులు. ఇది ఘోరం. మా ప్రతి సోమవారం మేము ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి వాళ్ళు అర్జీలు తీసుకొని వాడు పరిష్కార మార్గాన్ని చెప్పాలి. కానీ మేము వేరే పనులు ఉన్నాయంటే సోమవారం అది మేము ఎంత దూరం నుంచి 150, 400 రూపాయలు, 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే సార్ లేడంటే ఎట్లా? సార్ ఏమన్నా పోనీ నెల్లూరు మీటింగ్ పోయారా ఏదంటే ఈ పక్కనే ఏదో మీటింగ్లో ఉంటారు. ఇదేంది ఇది అసలైన విషయం వదిలేసి సోమవారం మనకి పేదల అర్జీలు తీసుకొని కేటాయించాల్సిన పరిస్థితులు వేరే చోటుకి వెళ్తేట ఇది దుర్మార్గమైన విషయం. ఇది మరి పద్ధతిగా వ్యవహరించాలి. ఏదైనా కూడా పద్ధతి అంటే పద్ధతి నిబంధన మీరైతే